హలో అండి, వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ అవర్ కిచెన్. ఈరోజు ఇంట్లోనే క్రిస్పీ, స్పైసీ అండ్ ఫ్లేవర్ఫుల్ స్ట్రీట్ స్టైల్ గోబీ మంచూరియా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా ఒక బౌల్లోకి బాయిలింగ్ హాట్ వాటర్ తీసుకొని అందులో కాస్త ఉప్పు, కట్ చేసుకున్న ఒక కాలీఫ్లవర్ ముక్కలు యాడ్ చేసి ఒక పావు గంట సేపు వదిలేయండి. పావు గంట తర్వాత వాటిని ఇలా ఒక పొడి క్లాత్తో ఎక్సెస్ వాటర్ లేకుండా ఒత్తుకొని కార్న్ ఫ్లోర్ యాడ్ చేసి ముక్కలంతటికీ పట్టేలాగా డస్టింగ్ చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో హాఫ్ కప్ బియ్యం పిండి, 1/4 కప్పు కార్న్ ఫ్లోర్, హాఫ్ టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి, ఒక 1/4 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద, నీళ్లు యాడ్ చేసుకొని ఇలా బజ్జీ పిండి కన్సిస్టెన్సీలో కలుపుకొని మనం డస్టింగ్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ పీసెస్ యాడ్ చేసి వాటికి పిండంతా కూడా అంటేలాగా కలుపుకోండి. పీసెస్ అన్నీ కూడా కోట్ అయ్యాయో లేదో చెక్ చేసుకొని అప్పుడు ఆయిల్లో మీడియం ఫ్లేమ్ మీద డీప్ ఫ్రై చేసుకొని టిష్యూ పేపర్ మీదకి తీసుకోండి. ఇలా కాలీఫ్లవర్ పీసెస్ అన్నీ వేపుకున్న తర్వాత వీటికి తాలింపు వేయాలి. తాలింపు కోసమని ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసుకొని హై ఫ్లేమ్ మీదే 2 టేబుల్ స్పూన్ల చిన్న ముక్కలుగా తరిగిన వెల్లుల్లి, 1 టేబుల్ స్పూన్ చిన్న ముక్కలుగా తరిగిన అల్లం, 2 పచ్చిమిర్చి ముక్కలు, 1/4 కప్ ఉల్లిపాయ ముక్కలు వేపుకొని 2 టేబుల్ స్పూన్ల సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ టొమాటో సాస్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్, రికార్డ్ అవ్వలేదు కానీ 3 టేబుల్ స్పూన్ల వాటర్ అండ్ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులోకి మనం వేపి పెట్టుకున్న కాలీఫ్లవర్ పీసెస్ యాడ్ చేసి సాసెస్ అన్నీ పట్టేలాగా టాస్ చేసి చిన్న ముక్కలుగా కోసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకుంటే మన స్ట్రీట్ స్టైల్ గోబీ మంచూరియా రెడీ అయిపోయింది. రెసిపీ తప్పకుండా ట్రై చేయండి.